కలివిడితనం ఆయన విధానం, ప్రేమ ఆప్యాయత ఆయన వ్యక్తిత్వం, మహబూబాబాద్ అభివృద్ధే ఆయన ధ్యేయం, సమర్థవంతమైన పాలన నీతోనే సాధ్యం. ఆదివాసీలకు అండగా నిలిచిన నాయకుడు, అణగారిన వర్గాలకు భరోసానిచ్చిన సేవకుడు మన బూక్యా మురళీ నాయక్. గిరిజన నిత్య చైతన్యశీలి, యువతకు స్ఫూర్తినిచ్చే దిశాలి, మహనీయుల ఆశయ సాధకుడు, మహబూబాబాద్ ప్రజల ఆపద్ బాంధవుడు, మారుమూల తాండాల్లో మార్పుకై తపించే సేవకుడు, గిరిజన గూడాల్లో నిరంతర అభివృద్ధి కృషివలుడు, అన్నదాతలకు అండగా, యువతకు భరోసాగా, అన్ని వర్గాల ప్రజలకు వెన్ను దన్నుగా నిలిచిన యువ నాయకుడు మన బూక్యా మురళీ నాయక్. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ప్రధాన ధ్యేయం, అన్ని వర్గాల ప్రజలతో సమన్వయం, ప్రజా సేవకుడిగా అభివృద్ధికి శ్రీకారం, ఉచిత విద్య వైద్యంతోనే ప్రజల్లో మార్పు. ఈసారి మురళీ నాయక్కే ప్రజా తీర్పు, మహబూబాబాద్ గడ్డపై పక్కా కాంగ్రెస్ గెలుపు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మానుకోట గడ్డపై కాంగ్రెస్ గెలుపు ఖాయమా? గులాబీ పూతోటగా ఉన్న మహబూబాబాద్ నియోజకవర్గంలో హస్తం పార్టీ బాగా వేయబోతుందా? కంచుకోటగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదా అంటే పలు సర్వేలు అవుననే చెబుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన బానోతు శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అదేవిధంగా 2018లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ బానోతు శంకర్ నాయకే ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన అభివృద్ధి శూన్యమని, నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూక్యా మురళీ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో మానుకోటు గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తానని మురళీ నాయక్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం, మహబూబాబాద్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పూర్తిగా విఫలమయ్యారని, మారుమూల తాండాల్లో తట్టెడు మట్టి కూడా పోయని శంకర్ నాయక్ ఓట్లు అడిగే హక్కు లేదని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ నాయక్ మండిపడ్డారు. మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన సీఎం కేసీఆర్ కు ఓటుతో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం ప్రాజెక్టులు కడుతున్నామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ అవినీతి పునాదుల మీద ప్రాజెక్టులను నిర్మించారని మురళీ నాయక్ విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కేసీఆర్ నిండా ముంచారని, పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాట మాడుతుందన్నారు. అభివృద్ధిలో ఇచ్చిన హామీల్లో విఫలమైన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. అభివృద్ధిలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ విఫలం, అందుకే చెప్పాలి గుణపాఠం. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమాధానం చెప్పాలని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ నాయక్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని గూడూరు, నెల్లికుదురు, కేసముద్రం, మహబూబాబాద్ మండలాల్లోని తాండాల్లో, గిరిజన గూడాల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని మురళీ నాయక్ దుయ్యబట్టారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కల్పించడం, యువతకు ఉపాధి కల్పనలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పూర్తిగా విఫలమయ్యారని, నిరుపేద దళితులకు దళిత బంధు, అర్హులైన వారికి బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తదితర పథకాలను కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకే ఇస్తూ అర్హులైన వారిని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పూర్తిగా విస్మరించారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గ ప్రజలు పథకాలు అందక అవస్థలు పడ్డారని, అభివృద్ధిలో విఫలమైన శంకర్ నాయక్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ధ్యాసగా, నిరంతరం ప్రజా సేవే శ్వాసగా, నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బూక్యా మురళీ నాయక్
బూక్యా ఉమా దంపతులు మహబూబాబాద్ పట్టణంలో శ్రీనివాస్ నర్సింగ్ హోంను స్థాపించి ఎంతో మంది నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహబూబాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు తొలి చైర్పర్సన్ గా పనిచేసిన బూక్యా ఉమా అందరితో కలివిడిగా నిరుపేదలకు అండగా ఆపదలో ఆపద్ బాంధవుడిగా ఉంటున్న మురళీనాయక్ నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ ఆదర్శ నాయకులుగా నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని, తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీనాయక్ కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని, తాండాల్లో మౌలిక వసతుల కల్పనకు, యువతకు ఉపాధి కల్పన, మహబూబాబాద్ నియోజకవర్గంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం కల్పించేందుకు కృషి చేస్తానని మురళీనాయక్ స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తారని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూక్యా మురళీనాయక్ కోరారు. ఆసరవేణువై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా, నిరుపేదల పెద్ద కొడుకా, నువ్వు సమత మమతల పిలుపా, సాగే ఉద్యమకేకా.